At Anurag University, be everyone you dream to be. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ లుంబిని. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఈ మధ్య కాలంలో డెత్స్ ఆర్ మేడ్ ఇన్ హిల్ స్టేషన్స్ అన్నట్టుగా అయిపోయింది. అంటే రీసెంట్ గా మేఘాలయలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అండ్ వెరీ రీసెంట్లీ ఇంకా డార్జిలింగ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకు పెళ్లి చేసుకోకపోతే మేము చేసుకోము, మాకు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు, లేదంటే ఇంకేదన్నా ఉండే చెప్పుకోవచ్చు కదా, ఎందుకు చంపేస్తున్నారు అంటే వైఫ్ హస్బెండ్ని కానీ, హస్బెండ్ వైఫ్ని కానీ, లేదంటే కాబోయే భర్తని కానీ, కాబోయే భార్యని కానీ, ఎందుకు ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తున్నాం, ఎందుకు ఇంత వైలెంట్గా నేచర్ అయిపోయింది, డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్, అలాగే డెంటిస్ట్, మోటివేషనల్ స్పీకర్, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ స్నేహ వేమూరి గారు మనతో పాటు ఉన్నారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హలో. సో యా, అర్థమైంది కదా వాట్స్ గోయింగ్ ఆన్. ఎందుకు అంటే మీరు మేబీ మీ అనలైజింగ్ లో మీకు డిఫరెంట్ పాయింట్ తట్టిండొచ్చు ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి. ఒక్కొక్కసారి ఒకటి చూసి ఒకటి ఓకే ఇది వెరీ కామన్ అయిపోతుంది అని చెప్పి కూడా కమిట్ చేస్తున్నారు కొంతమంది. సో వై ఇస్ ఇట్ సో? ఇప్పుడైతే ఇలాంటి న్యూస్లు చాలా కామన్ అయిపోయాయి అన్నట్టు అనిపిస్తుంది. అండ్ మ్యారేజ్ సిస్టమ్ పైన నమ్మకం వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఎవరైనా చూస్తుంటే అమ్మో బాబోయ్ పెళ్లి చేసుకుంటే ఇంత ప్రాబ్లమా, ఎందుకు వచ్చింది అని మ్యారేజెస్ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది అనే సిచ్యువేషన్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. సో ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే చూడండి, ఇప్పుడు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అనేవాళ్ళు, అది ఫాలో అయ్యేవాళ్ళు. మన పాత జనరేషన్స్ చూస్తే ఇప్పుడు కన్నా కొంచెం బెటర్గా ఉన్నారు కదా. అంటే వాళ్ళ రిలేషన్షిప్ కానీ, మ్యారేజ్లో వాళ్ళు తీసుకున్న గోల్స్ కానీ ఫుల్ఫిల్ చేయడం, అవన్నీ కూడా కొంచెం మంచిగా రెస్పాన్సిబుల్గా చేశారు. ఈ జనరేషన్ వచ్చే వరకు ఎందుకు ఇలా మరీ ఎక్స్ట్రీమిస్ట్గా ఎందుకు తయారవుతుంది, ఆర్ ఎందుకు ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నారు అంటే మేబీ అప్పుడు వాళ్ళకి అంటే అప్పుడు ఉన్న సొసైటీలో ఎప్పుడైతే మ్యారేజెస్ చేసేవాళ్ళో ఐ థింక్ వాళ్ళు ఆ లవ్ ఆర్ బాండింగ్ కోసం ఎక్కువ చూసేవాళ్ళు అనుకుంటా. మ్యారేజ్ అంటే ఇప్పుడు ఒక హస్బెండ్ కానీ వైఫ్ కానీ నా లైఫ్లో వస్తుందంటే దే యూస్ టు థింక్ ఓకే నేను ఈ పార్ట్నర్తో లైఫ్ లాంగ్ ఉండాలి, సో వాళ్ళని లవ్ చేయాలి, కమిట్మెంట్ ఉండాలి అనే ఫీలింగ్తో చేసుకునేవాళ్ళు. అంటే వాళ్ళు ఇట్లా పేర్లు చెప్పుకోలేదు, అంటే రొమాంటిక్గా ఏం చెప్పుకోలేదు, బట్ కమిట్మెంట్ ఉండేది. ఇప్పుడు తిన్న నా లైఫ్లో వస్తుంది అంటే నేను తినకు కమిటెడ్ ఉండాలి, తినని మంచిగా చూసుకోవాలి, ఆర్ ఈయనని మంచిగా చూసుకోవాలి, నా హస్బెండ్ని మంచిగా చూసుకొని ఉండాలి అనే థాట్లోనే పెళ్లి చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే లైక్ అంటే వీళ్ళ శాలరీ ఇంత ఉందా, ఆర్ వీళ్ళకి ఇంత స్టేటస్ ఉందా, అంటే ఫస్ట్ మ్యారేజ్ అంటేనే ఓకే నాకు ఇది కావాలి అనే ఎక్స్పెక్టేషన్తోనే వెళ్తున్నారు ముందుకి. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది తీసుకోండి, ఇప్పుడు తనకి ఏంటంటే కొన్ని గోల్స్ ఉన్నాయి, లైక్ అమెరికాకి వెళ్ళాలో ఆర్ ఏదైనా హయ్యర్ స్టడీస్ చదవాలి. సో అలాంటి అబ్బాయి అంటే అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి ఆర్ సంథింగ్ లైక్ దట్ అలా అనుకొని పెళ్లి చేసుకుంది అనుకోండి. అండ్ ఒకవేళ తనకి అలాంటి అబ్బాయి దొరికాక తన చదువు అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంది అనుకోండి, ఇంకా ఇంకేం యూజ్ ఉంది, తనతో ఉండే యూజ్ ఏముంది అని వదిలేస్తున్నారు. మీకు అర్థమైందా? అంటే ఇట్ ఈస్ ఒక యూజ్ కోసం పెళ్లి చేసుకుంటున్నారు. బేసిక్ గా పర్పస్ కోసం పెళ్లి, ఆ పర్పస్ ఫిల్ అవ్వగానే దే జస్ట్ మూవింగ్ ఆన్ ఆర్ గోయింగ్ అవే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవర్ ఉన్నారు అనుకోండి, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయికైనా అబ్బాయికైనా లవర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఆలోచించట్లేదు ఓకే నాకు ఒకవేళ లవర్ ఉన్నారు, నేను వాళ్ళని లవ్ చేస్తున్నాను, సో ఇంకొకరిని ఎందుకు ఎంగేజ్ చేయాలి అసలు రిలేషన్షిప్ లో, అసలు మ్యారేజ్ కి ఓకే అని ఎందుకు అనాలి? ఇప్పుడు రీసెంట్ గా జరిగిన కేసులో కూడా ఒకవేళ అమ్మాయి చెప్పింటే ఇంట్లో నేను లవ్ చేస్తున్నాను ఇతన్ని, నేను ఈయననే పెళ్లి చేసుకుంటాను, ఆర్ పారిపోయి పెళ్లి చేసుకున్నా, ఆర్ ఆ అవతల వ్యక్తి ఫ్యామిలీకి చెప్పినా కూడా మ్యారేజ్ జరిగేది కాదు. సో సింపుల్. కానీ అలా కాదు, ఎలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ డబ్బు కోసం ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేసి ఆ డబ్బులు తీసుకొని దాని తర్వాత వాళ్ళ పర్పస్ సాల్వ్ అయిపోయినాక చంపేయడం, తోసేయడం, చంపేయడం, ఇట్లాంటివి హనీమూన్కి వెళ్ళి చంపేయడం. ఎందుకంటే అక్కడి వరకు పెళ్లి చేసేటప్పుడు డౌరీ ఆర్ ఇది మనకేవో గిఫ్ట్స్ అవి ఇవి ఇస్తూనే ఉంటారు కదా. అంటే ఇప్పుడు ఇంకా ఆ సిస్టమ్ ఉంది. లైక్ ఏం చేస్తున్నారంటే అది గిఫ్ట్స్ రూపంలో, డౌరీ అంటే ప్రాబ్లం అవుతుందని గిఫ్ట్స్ రూపంలో తీసుకుంటున్నారు, అన్ని పెద్ద పెద్ద గిఫ్ట్స్, కాస్ట్లీ గిఫ్ట్స్ తీసుకుంటున్నారు. తీసుకొని ఒకసారి పెళ్ళి అయిపోయాక అమ్మాయితో అవసరం అయిపోయిందని తోసేస్తున్నారు, చంపేస్తున్నారు ఆర్ వదిలేస్తున్నారు.
అంటే అట్లీస్ట్ వదిలేస్తే బెటర్. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ కేసెస్లో చంపేస్తున్నారు. ఎందుకు చంపడం? వై టు కిల్? మీకేం రైట్ ఉంది ఒక ప్రాణంని తీయడానికి? ఫస్ట్ అది ఆలోచించండి. మీకు నచ్చలేదు అంటే నచ్చలేదని చెప్పండి. ఒకవేళ మన ప్రాబ్లం ఉంటే కూర్చొని మాట్లాడుకోండి. ఒకవేళ ఆ రిలేషన్షిప్లో ఇంట్రెస్టే లేదనుకోండి, వాళ్ళని హార్మ్ చేయకండి. బేసిక్లీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ కేసెస్ నుంచి హార్మ్ చేయకండి ఎవరిని. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదంటే జస్ట్ సే నో. సో దే విల్ వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు ఆలోచించుకుంటారు, చేస్తారు. ఎందుకంటే ఎవరి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు చనిపోవాలనుకోరు. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చాలా ముద్దుగా పెంచుకొని ఉంటారు వాళ్ళ పిల్లల్ని కదా. బట్ ఇది ఫేస్ చేయలేక చెప్పడాన్ని, ఈ హోల్ డ్రామాని ఫేస్ చేయలేక చంపేస్తున్నారు. ఇంకా ఎక్కువ దాన్ని ఫేస్ చేయడం ఎట్లా చేస్తారు? అదే కదా. ఇప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ తిడితే సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేకపోతే అనే అదొక్కటి ఆలోచించి ఇలా చంపేస్తే అయిపోతుంది కదా అని అలా ఆలోచిస్తున్నారు. కానీ మీకు అర్థం కావట్లేదు, మీరు ఇలాంటి పని చేయడం వల్ల ఇంకా ఫ్యామిలీకి ఎంత డిస్రెస్పెక్ట్ వచ్చింది. మీరు పోనీ చెప్పింటే ఫ్యామిలీ వాళ్ళు బాధపడతారేమో కొన్ని రోజులు సిచ్యువేషన్లో, ఆర్ కొన్ని రోజులకి యాక్సెప్ట్ కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు ఆ కేసులో చంపేయడం వల్ల తను ఇంకా ఫ్యామిలీకి ఎంత డిస్రెస్పెక్ట్ వచ్చింది, ఇంకెంత బ్యాడ్ పేరు వచ్చింది, అది ఆలోచించండి. అండ్ ఆల్సో ఒకరి ప్రాణం తీయాలని అసలు ఎందుకు అనుకుంటున్నారు అంటే అది ఎంత ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ అది కదా. ఎప్పుడు కూడా మన యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచి అంటే మన చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఇప్పుడు చాలా అవసరము ఈ సబ్జెక్ట్స్, ఈ ఐఐటి ఇవన్నీ రుద్దుతున్నారు. కానీ ఫస్ట్ బేసిక్ హ్యూమానిటీ నేర్పియండి. అంటే కేరింగ్ ఫర్ అదర్ హ్యూమన్ ఆర్ ఆ కేర్ అనేది నేర్పియండి. ఆర్ ఆ ఆలోచనకి నేను ఎవరిని హార్మ్ చేయకూడదు అనే ఆలోచన నేర్పియండి, ఇంప్లిమెంట్ చేయండి పేరెంట్స్. సో దానివల్ల అట్లీస్ట్ వాళ్ళకి ఫ్యూచర్లో ఇలాంటివి ఏమైనా వచ్చినా కూడా నేను చంపడం ఏంటి, అవసరం లేదు, నేను కావాలంటే ప్రాబ్లం కూర్చొని మాట్లాడతాను, లేదు అంటే నేను నా సెల్ఫ్ సాల్వ్ చేసుకుంటాను, లేకపోతే ఏదో ఒకటి చేస్తాను, అంతేకాని హార్మ్ చేయను అనేది చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయండి పిల్లలకి. ఎందుకంటే పేరెంట్స్ ఏం టీచ్ చేస్తారో అదే పిల్లలకి వస్తుంది కదా. సో ఇది బేసిక్గా మనం నేర్పిస్తే కొంచెమైనా బాగుపడతాయేమో. లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా చాలా కనిపిస్తాయి. అండ్ మ్యారేజ్ పైన నమ్మకం పోయి మ్యారేజెస్ స్టాప్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇలా జరుగుతుంది అనుకోండి, నో వన్ విల్ బి రెడీ టు ట్రస్ట్ సమ్ వన్ టు గెట్ మ్యారీడ్ కదా. సో అందుకనే మీరు ఆలోచించేది ఏంటంటే ఎప్పుడు కూడా మీరెవరిని హార్మ్ చేయకూడదు. మీరు రిలేషన్షిప్లో ఒకవేళ పర్ఫెక్ట్ ఉండగలితేనే పెళ్లి చేసుకోండి. అండ్ ఆల్సో ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలంటే బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే ఆ మనిషితో ఫస్ట్ కనెక్షన్ ఏర్పరచుకోండి. ఇఫ్ యూ హ్యావ్ దట్ కనెక్షన్ అండ్ దట్ లవ్, దట్ మ్యారేజ్ విల్ స్టే ఫర్ ఎవర్. హెవెన్ అంటే ఏదో స్వర్గం అంటే ఎక్కడో లేదు. ఇఫ్ టూ ఇండివిజువల్స్ ఆర్ మ్యారీడ్ పర్సన్స్ మంచిగా లవ్వింగ్గా ఒకటే ఇంట్లో ఉంటే అండ్ అంటే మంచిగా నవ్వుకుంటూ మంచిగా ఫ్యామిలీని చూసుకుంటూ టుగెదర్ ఉంటే అదే హెవెన్. ఓకే, అది ఎప్పుడు వస్తుందంటే ఆ కనెక్షన్ ఉన్నప్పుడు, ఆ లవ్ బాండింగ్ ఉన్నప్పుడు వస్తుంది. సో ఇప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆ పర్సన్తో ఆ లవ్, ఆ బాండింగ్, ఆ కనెక్షన్ ఉందా ఫస్ట్ చూడండి. నాట్ వాళ్ళకి ఎంత శాలరీ ఉందా, వాళ్ళకి ఎంత స్టేటస్ ఉందా, వాళ్ళకి ఎంత ఆస్తి ఉందా, ఎన్ని కోట్లు ఉన్నాయో, లేదంటే ఎన్ని ఎకరాలు, అదే మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి అవి కాదు చూసేది, ఎంత ఆస్తి ఉంది అది కాదు. హౌ ఇస్ దట్ పర్సన్ అండ్ హౌ ఇస్ దట్ పర్సన్ ఇంటరాక్టింగ్ విత్ యూ అండ్ ఎలాంటి కనెక్షన్ ఉంది మీ మధ్యలో. ఒకవేళ ఆ కనెక్షన్ చాలా బాగుంది అంటేనే పెళ్లి చేసుకోండి, లేకపోతే ప్లీజ్ హార్మ్ చేయకండి, జస్ట్ గో అవే. ఒకవేళ మీకు ఇంకొక లవ్ స్టోరీ ఉందనుకోండి, జస్ట్ టెల్ దట్. మీకు ఆ ధైర్యం లేకపోతే లవ్ చేయకండి. మీకు చంపే ధైర్యం ఉంది కానీ చెప్పే ధైర్యం లేదా? అదే కదా కదా, ఎంత సింపుల్ ఐడియాలజీ. మీకు చంపేంత ధైర్యం ఉంది, చెప్పేంత ధైర్యం లేదా? చెప్పి ఎదిరించి పెళ్లి చేసుకోండి కదా. సో అది నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఐ థింక్ సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ అయినాక కొంచెం తెలివి వస్తుంది అందరికీ, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలి అని. సో అలా చేసుకొని ఐ థింక్ మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్ అండ్ మేక్ అదర్స్ లైఫ్ ఆల్సో బ్యూటిఫుల్. డోంట్ హార్మ్ ఎనీవన్ అట్లీస్ట్. యా. Thank you so much, ma'am.